హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా కోల్ ఛానల్. ఇవాళ నేను వంకాయ పప్పు ఏ విధంగా చేసుకుంటానో మీతో షేర్ చేస్తాను. ముందుగా కందిపప్పు ఒక గ్లాస్కి 5 గ్లాసుల వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ కందిపప్పులో ఒక 10 వంకాయలు, ఒక 2-3 టమాటోస్, పచ్చిమిర్చి కొన్ని, అండ్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారము, కొద్దిగా పసుపు, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని కొద్దిగా చింతపండు వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి, మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మెదుపుకొని పప్పును పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా మెత్తగా ఉడకాలన్నమాట. పప్పు సిమ్లో కూడా పెట్టండి ఒక విజిల్. తర్వాత పోపు మెయిన్ అన్నమాట. ఆయిల్లో కానీ గీ కానీ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. ముందుగా ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి, తర్వాత వట్టిమిరపకాయలు వేసుకోవాలి, తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా వేయించుకోవాలండి. ఈ పోపు వేగడంలోనే పప్పు టేస్ట్ ఉంటుందన్నమాట. తర్వాత వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను. మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర వేయలేదు. ఈ విధంగా బాగా వేయించుకోవాలన్నమాట. పోపు మాడకుండా ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత ఈ పోపుని పప్పులో పెట్టేసుకొని మూత పెట్టాలండి. ఒక 5 to 10 minutes స్మెల్ పోకుండా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.